అందరికీ నమస్కారం. ఎంతో మంచి ఆలోచనతో అందరికీ మేలు జరగాలి, వృద్ధాప్యంలో ఉండే అవ్వాతాతలకు కానీ, దివ్యాంగులకు కానీ, భర్త మరణించినటువంటి వితంతులైన నా ప్రియమైన చెల్లెళ్ళు కానీ, వీరు ముగ్గురు విషయంలో ఎంతో గొప్పగా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చే పెన్షన్ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి తారీఖు లేకుండా గత ప్రభుత్వాలు ఏ బడిలోనో గుడిలోనో వారికి బుద్ధి పుట్టేప్పుడు 1వ తారీఖున మొదలుకుంటే 15వ తారీఖు వరకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఉదయం 7 గంటలకు పోతే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయేది కాదు. మళ్ళీ రేపురా అని చెప్పేవాళ్ళు. తాగడానికి నీళ్లు లేక, బాత్రూమ్ పోవడానికి కూడా వసతి లేక, ఎండలో క్యూలో ఆకలితో షుగర్ పేషెంట్లు, దివ్యాంగులు, వయసులో ఉండే భర్త మరణించిన ప్రియమైన చెల్లెళ్ళు, ఈ స్థితి నుంచి వారిని కాపాడాలి, వారికి వెసులుబాటును కల్పించాలి. ఒక 30 రోజుల పాటు అవసరమైనటువంటి వారి ఖర్చులు ఏవైతే ఉన్నాయో, మందులు కానీ, చిరుతిండి కానీ, భోజనం కానీ, అటువంటి అవసరాలకు ఉపయోగించే ఆ పెన్షన్ను పెంచాలి, ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు చేసినారు. 1,000 రూపాయలు ఉండేదాన్ని 3,000 రూపాయలు చేయడమే కాకుండా నెలకొక్కసారి వారికి కనీసమైన 3,000 కదా వచ్చేది, అంతకంటే వేరేది రాదు కదా అవ్వలకు, తాతలకు, దివ్యాంగులకు. ఆ 3,000 కూడా నిర్దిష్టమైన 1వ తారీఖునే ఇవ్వాలి. ఎప్పుడో 6వ తారీఖు ఇస్తాం, 9వ తారీఖు ఇస్తాం, సెలవు వచ్చింది, ఉద్యోగస్తుడు సెలవు పెట్టినాడు, ఏలు గుర్తులు పడలే, సర్వర్ పనిచేయలే, రేపురా మాపురా, ఏ రామాలయంలోనో ఏ సత్రంలోనో, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిర్దిష్టమైన సమయం, పిడుగులు పడినా సరే, ప్రపంచమంతా సర్వనాశనమైనా సరే 1వ తారీఖునే వారికి పెన్షన్ అందించాలి. ఆ డబ్బులు చాలా విలువైనటి వారికి, చాలా అవసరమైన డబ్బులు వారికి. నెలసరి మందులన్నీ అందులోనే కొనుక్కోవాలి వాళ్ళు. మనవనికో మనవరాలకో 10 రూపాయలు ఇవ్వాలంటే ఆ డబ్బులోనే ఇవ్వాలి. వాళ్ళు ఇంత ఏదైనా టిఫినో, దోశో, పండో, కూర తినాలంటే దాంట్లోనే కొనుక్కోవాలా. కాబట్టి ఆ డబ్బు వారికి చాలా విలువైంది. ఇది గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే పెన్షన్ పెంచినాడు 3,000 రూపాయలు. తారీఖు 1వ తారీఖే చేసినాడు. ఏ బడిలోనో గుడిలోనో కాకుండా వారి ఇంటికే పెన్షన్ పంపిణీ చేసినాడు. ఇది గొప్ప ఆలోచన. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ రాష్ట్రములో ఏ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేయని గొప్ప ఆలోచన మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినారు. అద్భుతమైనటువంటి వారి ఆలోచన ప్రశంసనీయం. రాష్ట్ర వ్యాప్తంగా అవ్వలు కానీ, తాతలు కానీ, వితంతువులైనటువంటి నా ప్రియమైన చెల్లెళ్ళు కానీ, దివ్యాంగులైన సోదరులు కానీ మనస్ఫూర్తిగా ఆ నిర్ణయాన్ని స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించినారు. గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున ఉదయం 6 గంటలకే వారింటికి పోయి తలుపు తట్టి పెన్షన్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిద్రపోతా అంటే లేపి వారి మంచం దగ్గరికి పెన్షన్ తీసుకుపోయి ఇచ్చిన వైనం. కొంతమంది అవ్వలు కానీ, తాతలు కానీ హాస్పిటళ్ళల్లో ఉంటే హాస్పిటల్ పోయి పెన్షన్ అందించిన దాఖలాలు. 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా వాలంటీర్లు పోయి అందించిన వైనం. ఇంత మంచి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని, ఇంత మంచి సేవను 25-30 సంవత్సరాల వయసు కలిగిన వాలంటీర్లు వాలంటరీగా సర్వీస్ అందిస్తూ ఉంటే సమాజానికి, ఆ వాలంటీర్లు పెన్షన్ అందించడం వలన తనకు ఓటు వేయరని చెప్పి భయపడిన చంద్రబాబు నాయుడు ఈ నెల రేపు నెల పెన్షన్ అందిస్తే ఎక్కడ వారు పెన్షన్ అందిస్తే అవ్వలు తాతలు
దివ్యాంగులు, వితంతువులు వారి మాట విని జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పి స్వార్థపూరితమైన ఆలోచనతో సమాజానికి చెడు జరుగుతుందని తెలిసినా వృద్ధాప్యం నుండి అవ్వాతాతలకు, వితంతువులైనటువంటి నా చెల్లెళ్లకు, దివ్యాంగులైన నా సోదరులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని తెలిసి ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డతో కోర్టులో వేసి వాలంటీర్లు పెన్షన్ పంచకూడదు, సచివాలయ సిబ్బంది మిగతా ఉద్యోగస్తులే ఎండిఓలు ఎంఆర్ఓలు వాళ్ళే పంచాలా అని కోర్టులో వేసి ఈరోజు వాలంటీర్లను పెన్షన్కు దూరం చేసినాడు ఇచ్చే వ్యవహారానికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ పంచకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశం. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు వాలంటీర్లు పెన్షన్ పంచడానికి దూరం. వారు దూరం అయితేనే 1వ తారీఖు ఇచ్చిన పెన్షన్ ఈరోజు 2వ తారీఖు ఇంకా ఇవ్వలే. రేపు మొదలు పెట్టారంట 4వ తారీఖున, 3వ తారీఖున మొదలు పెట్టారంట. 3వ తారీఖున మొదలుపెట్టి గ్రామం బయటనో గ్రామం వెలుపటనో గ్రామంలోనో ఎక్కడుంటే సచివాలయం అక్కడికి పోవాలంట అందరూ. 70-80 సంవత్సరాల వయసు కలిగిన అవ్వాతాతలు, కాలు కానీ చెయ్యి కానీ సక్రమంగా పనిచేయని నా తమ్ముళ్ళు, దురదృష్టశాత్తు వయసులోని భర్తను కోల్పోయిన నా ప్రియమైన చెల్లెళ్ళు అక్కడికి పోవాలా. అక్కడికి పోయి వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలు క్యూలో పెట్టి క్యూలో కూర్చోవాలా, ఏలు గుర్తులు వేయాలా. ఆ సర్వర్ పనిచేస్తుందో చేయదో. 4వ తారీఖునో 3వ తారీఖునో పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయితే అది ఏ 15వ తారీఖు వరకు పంచుతారు. చూడండి, నేను చెప్తాను, 5 రోజులు అన్నారు కదా, 15 వరకు పంచుతారు. వారికి వచ్చే కనీసమైన 3,000 రూపాయలు నెల మధ్య వరకు ఆగాల్సిన పరిస్థితి. వారి అవసరాలను తీర్చేది ఎవరు? మరి మందులకు మాకులకు 10-15 రోజులు ఆలస్యమైతే ఎట్టుంటుంది? లక్షల జీతాలు తీసుకునే మనం కానీ, నెలకు వేలు సంపాదించే వ్యాపారస్తులమైన మనం కానీ మనకే ఒక నెల ఆలస్యమైతే ఇంత బాధపడతామే. ఒక్క 3,000 వాళ్ళకు వచ్చేది. ఆ 3,000 కూడా 10, 12, 14 తారీఖు వరకు రాదు అంటే అది కూడా ఏ బడి దగ్గరికో గుడి దగ్గర పోయి మళ్ళీ పాత పద్ధతిలో తీసుకోవాలంటే, వృద్ధాప్యం నుండి అవ్వాతాతలు క్యూలో నిలబడాలంటే, కాలు లేని వాళ్ళు చేయలేని వాళ్ళు క్యూలో నిలబడాలంటే ఇంతమందిని బాధ పెట్టి ఏమి భోంచేస్తామని చంద్రబాబు నాయుడు, ఏమి లాభపడదామని రాజకీయంగా? వృద్ధాప్యం నుండి ఈ అవ్వాతాతలు కానీ, భర్త మరణించిన వితంతులైన నా చెల్లెళ్ళు కానీ, దివ్యాంగులైన నా సోదరులు కానీ ఆగ్రహానికి గురై వారు పెట్టే శాపాలకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కుక్క సాగు మరణిస్తాడు. రాజకీయంగా ఈ ఎన్నికల్లో కుక్క సావే. వారి శాపానికి తిరిగే లేదు. వారి మనస్సును గాయం చేసి తీవ్రమైనటువంటి బాధను కలిగించినాడు వారికి. ఒక్క 2-3 నెలల కాలం మాత్రమే ఆపగలుగుతాడు చంద్రబాబు నాయుడు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఆపగలుగుతావు చంద్రబాబు నాయుడును. జూలై 1వ తారీఖు నుంచి మళ్ళా మా వాలంటీర్లు ఇంటింటికి తలుపు తట్టి అవ్వా తాత అని పిలిచి సూర్యుడు ఉదయించక తలికి 6 గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మరొక మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిమ్మట ఇది తథ్యం. ఒక్క మాట అడుగుతా ఉన్నా, నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంటి దగ్గరికే పెన్షన్ను వాలంటీర్ల ద్వారా పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ఆలోచనను అమలు చేసిన వారు వాలంటీర్లు. అమలు చేసిన వాలంటీర్ల వల్లనే ఓటు వేయరని భయపడే చంద్రబాబు నాయుడు ఇక ఆలోచన చేసిన వాని పేరు ఆలోచనలోకి వస్తేనే నరానికి జ్వరం వచ్చేటట్టుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు గుర్తొస్తేనే చంద్రబాబు నాయుడు నరాలకు జ్వరం వస్తుంది. నేను చెప్పేది అర్థమైంటుంది అనుకుంటా. బహుశా 1వ తారీఖునే వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ఆలోచనను అమలుపరిచిన వాళ్ళు వాలంటీర్స్. అమలుపరిచిన వాలంటీర్లు పోయి పెన్షన్ అవ్వాతాతలకు ఇస్తేనే ఓటు వేయరని వాలంటీర్లకే భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే, ఇక ఆలోచన చేసిన జగన్ ఆలోచనలంటే చంద్రబాబు నాయుడుకు ఉత్సగార్తాది. నరానికి జ్వరం వస్తుంది.
కాదా? మరి నీకు భయం లేనప్పుడు వాలంటీర్లు పంచితే నీకు వచ్చిన నష్టం ఏంది? 4 సంవత్సరాలుగా వాలంటీర్లు పంచినారు, ఇప్పుడు కూడా పంచుతారు. వాలంటీర్లను ఆపడం వల్ల నువ్వు సాధించే ప్రగతి, వాళ్ళని చూసి అవ్వాతాతలు ఓటు ఎక్కడ వాళ్ళకి వేస్తారనే భయం, వారిని చూసి అవ్వాతాతలు ఓటు వేస్తారని భయపడితే ఆలోచన చేసి ఆ పరిపాలన అందించిన జగన్ అంటే నీకు ఉత్సాహార్థం ఉండాలా? నీకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక పెన్షన్ ఇచ్చే విషయమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, సంస్కరణలో, అన్ని విషయాలలో కూడా నీకు సరిజరం వచ్చింది చంద్రబాబు నాయుడు. నీకు నాడు నేడు మన బడి కానీ, అమ్మఒడి పథకం కానీ, 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు కానీ, డాక్రా రుణాల 4 విడతలుగా చెల్లింపు కానీ, 45 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చిన ఆలోచన కానీ, చేనేతల యొక్క వృత్తిని, కులవృత్తిని బ్రతికించడానికి 24,000 రూపాయలు ఇచ్చిన సందర్భం కానీ, కరోనా కష్టకాలంలో ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజలకు ఆర్థికంగా అందుబాటులోకి తెచ్చిన పాలన కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వ్యవసాయ సలహాలు కానీ, పంట నష్టం సకాలంలో అందించిన వైనం కానీ, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ కానీ, కొన్ని లక్షల మంది నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన వైనం కానీ, ఇంటి పట్టాలు కాకుండా రిజిస్టర్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చిన వైనం, ఈ ఆలోచనలన్నీ కూడా సరికొత్త సంస్కరణలకు అద్దం పట్టే విధంగా ఉంది, మంచి పాలనకు అద్దం పట్టే విధంగా ఉంది, రామరాజ్యానికి ప్రతిరూపంగా ఉంది. ఇది చూస్తే నీకు భయం కాక మరేమవుతుంది? లేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు తప్ప జూన్ 4వ తారీఖున నీకు ఘోర పరాభవం తప్పదు. జన ఆగ్రహానికి నువ్వు బలిగాక మరొకసారి తప్పదు. ఇదే నీకు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి. ఘోరమైన పరాజయంతో, ఘోరమైన ఓటమితో నీవు, నీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉన్నది వాస్తవం. నీ పార్టీని భూస్థాపితం చేస్తూ ఉన్నది జగనా, జనమా? లేకుంటే జనం గుండెల్లో ఉండే జగనా? లేకుంటే జగన్ యొక్క ఆలోచనలో ఉండే జనహితమైన ఆలోచనల? ఏది నిన్ను పతనం చేస్తూ ఉందో నీకే వదిలేస్తున్నాం. జూన్ 4వ తారీఖు తర్వాతన నువ్వు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం. అవ్వా తాతలకు కానీ, ప్రియమైన నా వితంతువులైన చెల్లెళ్ళకు కానీ, దివ్యాంగుల నా సోదరులకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 2-3 నెలల కాలం మాత్రమే ఈ కష్టాన్ని మీరు ఓర్చుకోండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు. జూలై 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ ఇంటి వద్దకే మళ్ళీ వాలంటీర్ వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు.